మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయం 10 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. కంటిన్యూస్ గా కురుస్తున్న వర్షాలకు తోడు సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో ఏడుపాయల ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గ ఆనకట్ట ఉధృతంగా ప్రవహిస్తోంది. వనదుర్గ ఆనకట్ట నుంచి 65,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహించడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలకు వరద పోటెత్తింది. గర్భగుడి ముందున్న నదీపాయ అమ్మవారి పాదాలను తాకుతూ రాజగోపురం ముందు నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. వనదుర్గ ఆనకట్ట వైపు, గర్భగుడి వైపు భక్తులు ఎవరూ వెళ్లకుండా పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అవుట్ పోస్ట్ సిబ్బంది బారిగేట్లు ఏర్పాటు చేసి పటిష్ట భద్రతను కల్పిస్తున్నారు. మెదక్ జిల్లాలో వర్షాలు కాస్త తెరిపినిచ్చినట్లే ఇచ్చి తిరిగి దంచి కొడుతోంది. ఎగువన కురిసే వర్షాలకు మంజీర నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం గర్భగుడి ముందు వరకు వరద ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. గర్భగుడిలోకి భారీగా నీరు చేరింది. దీంతో గర్భగుడి మూసివేశారు. ఉత్సవ విగ్రహంతో గుడి గోపురం ముందు పూజలు నిర్వహిస్తున్నారు. ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం దగ్గర నుంచి మా ప్రతినిధి పివి రావు మరింత సమాచారాన్ని అందిస్తారు. మెదక్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత గంట 2 గంటల నుంచి మాత్రం కొంచెం తెరపించింది. మనం చూస్తున్నాం వనదుర్గ ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం దగ్గర ఉన్నాము. భారీ ఎత్తున వరద చూస్తున్నాము. గర్భగుడి మొత్తాన్ని కూడా చుట్టుముట్టింది. మనం దూరంగా చూస్తున్నటువంటి ఏదైతే ఆలయం ఉందో ఆలయం లోపల అది గర్భగుడి. ఈ మొత్తం కూడా మనం చూస్తున్నాం. మొత్తం వరదతోని ఈ యొక్క గుడి గర్భగుడి చుట్టూ మొత్తం కూడా నీరు చేరిపోయింది. మొత్తం 7 పాయలుగా ఇక్కడ మంజీరా నది ప్రవహిస్తుంది. ఎంతో విశిష్టమైన ఈ దేవాలయాన్ని ఈ వరద దృష్ట్యా మూసివేయడం జరిగింది. మనతో పాటు ఇక్కడ ఆలయ పూజారి ఉన్నాడు. వారిని అడిగి మన విషయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఎన్ని రోజులు అయితే మూసేసి ఇంకెన్ని రోజులు మూతపడి ఉంటుంది ఈ విధంగా? ఇది అమ్మవారి యొక్క ఆలయం మూసివేసి 10 రోజులు అవుతుంది. వాళ్ళకి 10-11 రోజులు అవుతుంది. ఇక భారీ వర్షాల కారణంగా సింగూరు నుండి డ్యామ్ నీళ్లు వదలడంతో అమ్మవారి యొక్క ముందు భాగం నుండి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఈ యొక్క నీళ్లు ఉండడం వల్ల ఇక్కడ దర్శనాలు కుదరవు కాబట్టి రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు. ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది ఈ గుడికి? ఇది సుమారు 400 సంవత్సరాల క్రితం ఆలయం. పూర్వం జనమేజయ మహారాజు సర్పయాగం చేసినటువంటి స్థలం. అమ్మవారు స్వయంభూగా వెలిసింది. ఇది మనం చూస్తున్నాం. 10 రోజుల నుంచి కూడా ఈ యొక్క వరద ఉధృతి రోజు గంటగా పెరుగుతూనే ఉంది. మొత్తం గర్భగుడి మొత్తం కూడా ఈ యొక్క 7 పాయలు ఈ చుట్టూ, ఈ గర్భగుడి చుట్టూ మొత్తం 7 పాయలు ఉంటుంది. మనం ఇప్పుడు చూసేది ఒక పాయ. ఈ 7 పాయల చుట్టూ మొత్తం కూడా ఆ మధ్యలో గర్భగుడి ఉంది. మనతో పాటు ఇక్కడ భక్తులు ఉన్నారు. ఆ భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది చాలా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గర్భగుడి ఇక్కడ గుడి ఇక్కడ మూసివేయబడింది కదా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పక్కనే లక్ష్మీనగర్ మాది. ఇక్కడ అమ్మవారిని చూడడానికి వచ్చాము. ఈ వాటర్ అని చూడడానికి వచ్చాము. అక్కడ అమ్మవారిని పెట్టడానికి వీల్లేదు కాబట్టి ఇక్కడ గోపురంలో పెట్టారు. ఇక్కడ దర్శనం చేసుకున్నాము. మేమందరం ఫ్యామిలీ అందరం కలిసి చూడడానికి వచ్చాము. అంత సేమ్ ఫ్యామిలీ. ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చూడటానికి వచ్చారు. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అది కోరంపల్లి, టేక్మాల్ మన కోరంపల్లి విలేజ్ చూడడానికి వచ్చినాం ఇక్కడ వరద. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సంగారెడ్డి నుంచి సార్. సంగారెడ్డి వచ్చారు. ఎట్లా ఉంది ఇక్కడ? ఇప్పుడు బాగుంది సార్ వాతావరణం. ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఏడుపాయల వనదుర్గమాత ఆలయం చుట్టూ కూడా 7 పాయలు ప్రవహిస్తున్నాయి. గత 10 రోజుల నుంచి కూడా ఈ ఆలయం మూసివేశారు. లోపల ఉన్నటువంటి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయ గోపురం దగ్గర ఇప్పుడు నిత్య పూజలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ వరద ఉధృతి తగ్గేంత వరకు కూడా ఇక్కడ ఉత్సవ విగ్రహానికి ఇక్కడ గోపురం దగ్గరే పూజలు చేస్తామని ఇక్కడ ఆలయ పూజారి చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, ఏడుపాయల వనదుర్గమాత ఆలయం దగ్గర నుంచి. Even YCP, Pawan Kalyan, everybody, all the MPs